సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్. అందులో మనం ఎక్సర్సైజ్ 1.1 చూద్దాము ఈరోజు. $1 lakh is equal to dash 10,000, 1 million is equal to dash 100,000, 1 crore is equal to dash 10 lakh, 1 crore is equal to dash million, 1 million is equal to dash lakh. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ 1.1ని ఫినిష్ చేద్దాం. 10,000 ఇలా వేసుకొని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో. ఇంకెంత ఉంది? 10 ఉంది. సో 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10,000 అలా అనమాట. ఇప్పుడు 1 millionకి చెప్పండి, 1 millionకి ఎంత వస్తుంది? 1 తర్వాత 6 zeros, 1 తర్వాత 1 2 6 zeros బై 100,000. 100,000 అంటే ఎన్ని? 1 పక్కన 5 zeros, 1 పక్కన 5 zeros, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో. ఇలా క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వచ్చింది? 10 100,000 వచ్చింది. అదే ఇలాగ 1 crore వచ్చి ఎన్ని? 10 lakhsకి ఈ పక్క రండి. 1 crore వస్తే ఏమొస్తుంది? 1 పక్కన మొత్తం ఎన్ని జీరోస్? 7 zeros. 1 పక్కన 7 zeros బై 10 lakh. 10 lakh అంటే ఎంత? 1 పక్కన 6 zeros, 1 పక్కన 6 zeros. ఇలాగా ఈ 6 zeroస్కి ఈ 6 zeros క్యాన్సిల్ పోతే 10 lakhs వస్తుంది. 1 crore 1 crore అంటే ఎంత చెప్పినాము? 1 పక్కన 7 zeros అన్నమాట. 1 పక్కన చూడండి 7 zeros బై మిలియన్. మిలియన్ అంటే ఎంత? 1 పక్కన 6 zeros. ఈ 6 zeroస్కి క్యాన్సిల్ చేస్తే 10 millions వస్తుంది. నెక్స్ట్ 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్? 1 million. మిలియన్ అంటే ఏం చెప్పినాను? 6 zeros. 1 పక్కన 6 zeros వేసుకొని 1 lakh అంటే ఎంత? 1 పక్కన 5 zeros, 1 పక్కన 5, ఈ 5 zeros, ఈ 5 zeros, 10 lakh. ఇలాగ వేస్తే చాలా ఈజీగా వేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ప్లేస్ కమాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ద న్యూమరల్స్. మనం దీనికి ప్లేస్ కమాస్ కరెక్ట్లీ, కమాలు పెట్టాలా అండ్ న్యూమరల్స్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ 1కి 2 సార్లు చదువుదాం. 73,75,307. మళ్ళీ చదువుదాం. 73,75,307. దీనికి కూడా ఈజీ మెథడ్ చూపిస్తాను నేను. ఫస్ట్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh ఇలా వేసుకోండి ఈజీగా. దీనిలో ఫిల్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా రాసేయచ్చు ఆన్సర్. 73 lakhs. ఇది ఈ 2 lakhs, ఈ 2 lakh, ఇది thousands, ఇది 100 tens units. చూడండి 73 lakhs, 73 lakhs, 75,000s, 307, 300. చూడండి టెన్స్ ప్లేస్ లేదు, 307 అంటే ఇక్కడ 0. ఇప్పుడు దీన్నే కదా రాయాల్సింది. ఏం రాయాలా? కమాస్ పెట్టి దీన్ని న్యూమరికల్ ఫామ్లో రాయాలి. ఇది ఇండియన్ సిస్టమ్ చూస్తే తెలుస్తుంది కదా. ఇండియన్ సిస్టంలో ఇండియన్ సిస్టమ్ ఒకసారి గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇండియన్ సిస్టంలో చూడండి 10 lakh ఉంటుంది కదా, ఇక్కడ 100,000s ఉంటుంది. ఇక్కడ చూస్తే చెప్పేయచ్చు మనం ఇండియన్ సిస్టంలో ఉంది కాబట్టి ఎవ్రీ 3 digits రైట్ నుంచి 3 digits ఫస్ట్, మళ్ళీ ఎవ్రీ 2 digits. అంతే ఆన్సర్ అయితే. నెక్స్ట్ 9,05,41,000. మీరు ఈ విధంగా ఒక టేబుల్ ఫామ్లో కానీ వేసుకున్నారంటే ఒక్క మిస్టేక్ లేకుండా కూడా చేయొచ్చు. టేబుల్ ఫామ్లో వేద్దామా? యూనిట్స్, టెన్స్,
హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh, క్రోర్. క్రోర్ వరకు వచ్చింది కాబట్టి క్రోర్ వేస్తాం. మీరు స్కేల్ తీసుకొని నీట్గా చక్కగా వేయండి, మిస్టేక్ లేకుండా వేయండి. ఫస్ట్ వేద్దాం. 9 crore. చూడండి క్రోర్ ఇక్కడ 9 crore. హౌ మెనీ క్రోర్స్? 9 crores. 5 lakh. చూడండి ఎన్ని 10 lakhs ఉన్నాయి? లేదు, ఓన్లీ 5 lakh ఉంది. అంటే ఏమి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 5 lakh వస్తుంది. మళ్ళీ ఏమొచ్చింది? 5 lakh తర్వాత 41. అంటే థౌజండ్స్ చెప్పట్లే, 100 చెప్పట్లే, జస్ట్ 41. అంటే ఇక్కడంతా ఏమొస్తుంది? జీరోస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని రాయాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ మీరు కూడా రీచెక్ చేసుకోండి. 9 crores, 5 lakh, 41. చూడండి 9 crores, 5 lakhs, 41. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 5 lakh, 9 crores. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh, crore. సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇండియన్ సిస్టమ్. క్రోర్ వచ్చిందంటే సో 3 digits తర్వాత ఒక కమ, తర్వాత ఎవ్రీ 2 digits తర్వాత ఒక కమ. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? 7 crore, 52 lakh, 21,302. సేమ్ ఇది ఇలాగా యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, క్రోర్ వేసా. ఎందుకంటే 7 crore ఉంది కాబట్టి క్రోర్ వరకు వేసా. చూడండి 7 crore, 52 lakhs, 52 lakhs. ఇంతవరకు ల్యాక్, 10 lakh, ల్యాక్. 52 అంటే 10 lakh రావాలా, ల్యాక్ రావాలి. 21,000, 302. చూడండి ఇక్కడ 10s ప్లేస్ పలకట్ల, 300s and 2 ఉంది. 302. మీరు ఇలాగ వేసుకుంటే టేబుల్ ఫామ్లో మీకు చక్కగా ఎక్కడ ఏ డిజిట్ రాలేదో అర్థమవుతుంది. దీన్ని ఇంకా కమాస్ పెట్టి రాస్తామా? 302 ఏమొస్తుంది? ఇది ఇండియన్ సిస్టమ్. ఎలా చెప్పాను? క్రోర్ ఉంది కదా, 52 lakhs ఉంది కాబట్టి చూడండి థౌజండ్స్లో కూడా ఏం రాయాలా? 100,000s కూడా వస్తుంది దేంట్లో? ఇంటర్నేషనల్ సిస్టంలో. సో 3 digits తర్వాత ఒక కమ, ఎవ్రీ 2 digits తర్వాత ఒక కమ. నెక్స్ట్ లెక్క 58,423,202. సో 58 మిలియన్ వచ్చిందా? అంటే ఏం రాయాలి మనము? ఇంటర్నేషనల్ సిస్టంలో ఆలోచించాలి. సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. నెక్స్ట్ ఏమొస్తుంది? 100,000s. మళ్ళీ మిలియన్, 10 million, అవునా? మళ్ళీ 100 million. ఇక్కడ 100 million అవసరం లేదు, సరే నేను రాశాను. రాస్తామా? చూడండి 100 million లేదు, 58 million, 423,000. చూడండి 423,000, 320, 400. హౌ మెనీ హండ్రెడ్స్? థౌజండ్స్లోనే చెప్తాను ఇక్కడ. 423,000 రాసేసామా? ఇవచ్చు 202. ఇవి చూడు 10s ప్లేస్ పలకట్లేదు, 202. ఇప్పుడు దీనికి రాద్దాం. ఈ 0 వదిలేస్తాం, లాస్ట్లో అంటే 0. సో ఎలా రాస్తాము? కమాస్ పెడతాం. ఇది ఏమి? ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టంలో ఏం చెప్పాను? ఎవ్రీ 3 digits తర్వాత ఒక కమా పెట్టాలి. 3 digits తర్వాత చూడండి సరిపోయింది. ఇది వచ్చి థౌజండ్స్ ప్లేస్ వస్తుంది మొత్తం. థౌజండ్స్, 10,000, 100,000. ఇది ఏమొస్తుంది? మిలియన్, 10 millions. సో 58,423,202. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? 23,30,010. 30,010 రాస్తాం. ఇక్కడ చూ 30,000, 23,30,000. సో ఇది ఇండియన్ సిస్టమ్. సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakh.
ల్యాక్ వచ్చిన వెంటనే మనకు అర్థమైపోతుంది కదా, ఇంటర్నేషనల్ సిస్టంలో ల్యాక్ ఉండదు కదా. ఇప్పుడు అర్థమా? 23 lakh, 23 lakh. తర్వాత ఏముంది? 30,000, 30,000, 10 అంతే, 10 అంతే, యూనిట్స్ ప్లేస్ కూడా లేదు. సో ఎలా రాస్తాం? ఇది ఇండియన్ సిస్టమ్ కాబట్టి 3 డిజిట్స్ తర్వాత ఒక కమా, ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కమా. ఇది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్తాం. ఇన్సర్ట్ కమాస్ సూటబుల్ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇవన్నీ కూడా ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో రాయాలి మనం. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, దీనికి కూడా ఈజీ టెక్నిక్ చెప్పిస్తాను. ఇక్కడ ఫస్ట్ పైన ప్లేసెస్ వేసుకోండి. ఇది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh, crore. ఇంకా ఈజీ రాసేది. ఎలా రాస్తాం? 8 crores, 75 lakhs, 95,762 అంతే. 8 crore 75 lakhs 95,762. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దామా? ఇదంతా ఇండియన్ సిస్టంలోనే రాయాలి. సేమ్ ఇదే మెథడ్. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakh. చెప్పండి ఎలా వస్తుందో. ఇది ల్యాక్, ఇది థౌజండ్స్, ఇది ఈజీ సింపుల్. మనం కమాస్ పెడతాంలా, 3 డిజిట్స్ తర్వాత ఒక కమా 2. సో ఇదేం పలకాల? 85 lakhs, 85 lakh 46,283. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? చెప్పండి ఇది ఎలాగా? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore. చూడండి 3 డిజిట్స్ తర్వాత ఒక కమా, 2 డిజిట్స్. ఇప్పుడు చెప్పండి 9 crore. తర్వాత ఏమొస్తుంది? 99 lakhs, 99 lakh. ఇక చూడండి థౌజండ్స్లో 0 వచ్చింది కాబట్టి మనం ఏం రాయక్కర్లేదు. 46. నెక్స్ట్ దీనికి కూడా అదే రాస్తామా? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, crore. చూడండి చెప్పండి 9 crore 84 lakhs 32,701. ఇలాగ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇన్సర్ట్ కమాస్. ఇక్కడ కూడా మీకు ఇన్సర్ట్ కమాస్ అంటే పక్కన మీరు ఇన్సర్ట్ చేసేయచ్చు. కమాస్ ఎలా చేస్తారు? 3 డిజిట్స్ తర్వాత ఒక కమా, 2. దీనికి ఎలా చేస్తారు? 3 డిజిట్స్ తర్వాత 2. దీనికి ఫస్ట్ రైట్ నుంచి 3 డిజిట్స్, మళ్ళీ ఎవ్రీ 2 డిజిట్స్. ఎందుకు? ఇండియన్ సిస్టమ్ కాబట్టి 3 డిజిట్స్ తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్. దీనికి అదేలాగా మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి కమాస్ ఎలా పెడతాము? రైట్ నుంచి లెఫ్ట్కి ఎవ్రీ 3 డిజిట్స్లో ఒక కమా పెట్టాలి మనం. ఎవ్రీ 3 డిజిట్స్లో ఒక కమా. ఫస్ట్ అయితే 3 డిజిట్స్, ఇక్కడ ఒక 3 డిజిట్స్. మీరు ఆన్సర్ కూడా మళ్ళీ రాయొచ్చు.
ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలా రాస్తాము? ఇక్కడ ఇక్కడ రాద్దాం. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఈ 3 థౌజండ్సే. 1000, 10,000, 100,000. ఇదేమొస్తుంది? మిలియన్, 10 మిలియన్. అంతే కదా. రాద్దామా? 78 మిలియన్స్, 78 మిలియన్, 921,000. 91,092. నెక్స్ట్ దీనికి కూడా పక్కన రాద్దామా? ఫస్ట్ కమాస్ పెడదాం. ఏం చెప్పినాను? ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత ఒక కమా పెట్టాలి. ఇంకా దీనికి పైన ప్లేస్ వాల్యూస్ రాసామని ప్లేస్ రాయండి, డిజిట్స్ రాయండి. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇవి 3 థౌజండ్స్. 1000, 10,000, 100,000. ఇది వచ్చి మిలియన్. సో 7,452,283. రాద్దాం. 7,452,283. నెక్స్ట్ ఇది ఇలాగ రాద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి ఏం చేయాలా? 3 డిజిట్స్ తర్వాత ఒక కమా, తర్వాత 3 డిజిట్స్ తర్వాత. ఇదేమో థౌజండ్స్ ప్లేస్, ఇది మిలియన్ ప్లేస్, ఇది యూనిట్స్, హండ్రెడ్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ ఏమొస్తుంది? 1000, 10,000, 100,000. మిలియన్, 10 మిలియన్. సో ఏమొస్తుంది? 99,985,102. 99,985,000 102. నెక్స్ట్ ప్రాబ్లం 4. కమాస్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం చెప్పండి? ఇంటర్నేషనల్ మెథడ్లో 3 డిజిట్స్ తర్వాత ఒక కమా, ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత ఒక కమా. సో దీనికి రాసేటప్పుడు ఎలా రాస్తాము? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత ఏం రాస్తాము? 1000, 10,000, 100,000. మిలియన్, 10 మిలియన్. ఇప్పుడు రాద్దాం చెప్పండి. 48 మిలియన్స్, 100 ప్లేస్లో 0 ఉంది కాబట్టి 49,000. 9,831. 830. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ.